మహాదేవుడి లీలా విలాసము, మహాశివ పురాణము, సచిత్ర నిత్యపారాయణ గ్రంథము, బ్రహ్మమానస సృష్టి. నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ పశూనాం పతయే నిత్యముగ్రాయ చ కపద్ధినే. బ్రహ్మదేవుడు జీవ సృష్టి ఆరంభించి ముందుగా సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులను నలుగురిని సృష్టించాడు. తాను జరపబోతున్న సృష్టి కార్యమునకు సహకరించి సహాయకులుగా నుండమని బ్రహ్మ వారిని కోరాడు. కాని వారు నిర్వికారులగుట చేత విరాగులై ఈశ్వరానుగ్రహము పొందాలన్న ఆకాంక్షతో తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు. తన తొలి సంతానము ఇట్లా నిరాదరించారన్న బాధతో బ్రహ్మ కన్నీరు కార్చాడు. ఆ కన్నీటి బొట్లు ఒక తేజోరూపముగా మారి రుద్రుడు అవతరించాడు. రుద్రుడు అవతరించగానే ఒక్కసారిగా లోకాలు దద్దరిల్లిపోయేలా ఢమఢమఢమఢమఢమఢమ అంటూ ఢమరుక శంఖారావాలు మ్రోగాయి. గణగణ గణగణ గంటారావాలు, భూనభోంతరాలు హోరెత్తిపోయేలా శతకోటి శంఖారావాలు ప్రతిధ్వనించాయి. ఆ దివ్య నాదాలని ఊహించని బ్రహ్మ భయకంపితుడయ్యాడు. అంతలో బ్రహ్మ కార్చిన కన్నీటి బిందువుల నుండి మరో 10 మంది రుద్రపార్షాదులు అవతరిస్తూ ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని దిశ దిశలు మార్మోగిపోయేలా మృత్యుంజయ మహామంత్రము స్తోత్రించారు. అంతట మరొక్కసారి శంఖారావ, ఘంటారావ, ఢమరుక ఢంకారావాలు ప్రతిధ్వనించాయి. బ్రహ్మదేవుడు భయభ్రాంతుడవుతూ లేచి వారికి నమస్కరించాడు. చతుర్ముఖ, నీవు సృష్టించే ప్రపంచమును దుఃఖము నుండి విముక్తము చేయుటకు, నన్ను స్మరించే జీవులకి కైవల్యము ప్రసాదించుటకు నా పార్షాదులై అవతరించిన ఈ 10 మంది రుద్ర సహజ జన్ములతో కలిసి కాలరుద్రుడినై చరిస్తాను. లయకార్యము నిర్వర్తిస్తాను. శ్మశానము నా నివాసము, భూత ప్రేత పిశాచగణములు నా భృత్యులు, చితాభస్మము నాకు సుగంధము, నాగములు నా అలంకార ఆభరణములు, వ్యాఘ్ర కరిచర్మములు నా వస్త్రాదులు, కపాలము నాకు భిక్షపాత్ర, నా నివాస స్థానములో చితిమంటలలో కాలిబూడిదైపోయే సర్వజీవులకి కైవల్య ప్రదాతనై నా ఈ సహజన్ములతో కలిసి మోక్షప్రదాతనై వర్తిస్తా. ఏకాదశ రుద్రులు అన్న నామంతో నిరంతర లయకారకులమై మా విధిని నిర్వహిస్తాము అని పలికాడు రుద్రుడు. మరల శంఖారావ ఢమరుక ధ్వనులు దద్దరిల్లుతుండగా చతుర్ముఖుడి ప్రణామాలు అందుకుంటూ అంతర్హితులయ్యారు ఏకాదశ రుద్రులు. అనంతరము బ్రహ్మ తన సృష్టి కార్యక్రమమునకు సహకరించడానికి 9 ఉపబ్రహ్మలను సృజించాడు. బ్రహ్మ ఒడి నుండి నారదుడు, బొటనవేలి నుండి దక్షుడు, ప్రాణము నుండి వశిష్ఠుడు, చర్మము నుండి భృగువు, చేతి నుండి క్రతువు, నాభి నుండి పులోముడు, చెవి నుండి పులస్త్యుడు, ముఖము నుండి అంగీరసుడు, నేత్రముల నుండి అత్రి, మనసు నుండి మరీచి అనువారు జన్మించారు. వీరేగాక బ్రహ్మ శరీరాని నుండి కర్దముడు, బృహస్పతి, రుచి, సముద్రములు, ఛందసులు, ధర్మము, అధర్మము, కామ, క్రోధ, లోభములు మున్నగున్నవి పుట్టినాయి. ఈ ఉపబ్రహ్మలలో ముఖ్యుడు దక్షుడు. ఇతడికి 64 మంది కుమార్తెలు జన్మించారు. వారిలో 10 మందిని కశ్యపునికి ఇచ్చి వివాహం చేశాడు. కశ్యపుని వల్ల అతిథికి ఇంద్రాది దేవతలు పుట్టారు. దితికి రాక్షసులు జన్మించారు. అలాగే వినతకు గరుత్మంతుడు, అనూరుడు, శ్వసకు యక్షులు, కద్రువకు సర్పములు, మానికి గంధర్వులు, అరిష్టకు అప్సరసలు, మాతంగికి ఐరావతాదులు, తామ్ర, ఇల అను వారి వల్ల పక్షులు, వృక్షములు పుట్టి సృష్టి ప్రారంభమైనది. అలా సృష్టి ఏర్పడిన తరువాత సృష్టికర్త బ్రహ్మ తాను సృష్టించిన సత్యలోకానికి పోషకుడైన విష్ణువు వైకుంఠానికి, లయకారుడైన రుద్రుడు కైలాసానికి అధిపతులయ్యారు. అంతటా బ్రహ్మ ప్రార్థనలకు సంతసించిన అర్ధనారీశ్వరి తనతో సమానురాలగు మహాశక్తిని ఆవిర్భవింపచేసినది. ఆమెయే మహామాయ. ఈమె నుండి ఒక స్త్రీ ఆవిర్భవించి వాణి అను పేర విఖ్యాతి చెందినది. ఈమె స్పర్శ చేతనే బ్రహ్మ
కామమోహితుడై మైథునము విసర్జించి సంకల్పమాత్రముననే కోరిన ప్రాణులను సృష్టించగల శక్తిని పొందాడు. అనంతరము మహామాయా సంకల్పము చేతనే ఆమె నుండి మరి ఒక దేవతామూర్తి అవతరించి మహాలక్ష్మి అను పేర నారాయణుని వక్షస్థలమునందు వసించినది. అంతటా బ్రహ్మ తానే మైథున సృష్టిని చేయ నిశ్చయించి తన సంకల్ప బలము చేత తన శరీరములో సగభాగము పురుషునిగాను మరో సగభాగము స్త్రీగాను అవతరించాడు. అతడే స్వయంభూ మనువు. ఆ స్త్రీయే శతరూప. ఈ స్వయంభూవు వలన మానవ సంతతి వృద్ధి చెందినది. మనువులు 14 మంది జన్మించి మన్వంతరములకు అధిపతులయ్యారు. బ్రహ్మ బొటనవేలు నుండి జన్మించిన దక్షుడు తన సంకల్ప బలము చేత స్థిరముగా అస్థిరముగా ఉండు జీవులను సృష్టింపజేసినాడు. ఈతడు స్వయంభువ మనువు కుమార్తెలలో ఒకరైన ప్రసూతిని వివాహం చేసుకున్నాడు. మైథున సుఖముననుభవించుటకై వీరుణుడు అనునాతని పుత్రిక వీరణియను ఆమెను వివాహమాడినాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.